నా ప్రియ పనులు తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సమస్త మెరిగిన నా దేవ, నా తండ్రి, నీకు వందనములు శ్వాసం చేయలేసిన ప్రభావ గమనించి దీని వరకు మమ్మల్ని కాపాడి మీ యొక్క సజీవ లెక్కలో భద్రపరుస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభు నీకు వందనములు. ఈ యొక్క దినాన్ని మీరు జ్ఞాపకం చేస్తారని ప్రభావ, చిన్న బిడ్డ ఉనచి బర్త్డే దినాన్ని ప్రభావ ఈ విధంగా జరుపుకోవట్లకు మీరు సహాయపడుతూ వచ్చారు. మీ యొక్క దోషం గారు ఇచ్చిన జీవమైన లేఖల శక్తులు పెట్టి ప్రభావ నీకు వందనములు. కర్మేంతండి తన యొక్క జీవితం ప్రభావ నా దేవతలను ఎలా గుండెలు కూడా మీరు తెలియపరుస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభావ నీకు వందనములు. కర్మేంతండ్రి నా దేవత విషయము నా దేవతండ్రి నా పెద్దల ఎదుట ఈ విధంగా విధేత కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఒక అప్పుడు ఆయన నా దేవతని ప్రయోజనం లేని వారు ఉన్నామని ప్రయోజనకరంగా మీరు తయారు చేస్తూ వచ్చారు ప్రభావ. నా పెద్దల పట్ల విధేయత కలిగే వారికి ఉన్నారని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అదేవిధంగా ప్రభావ సామెతలు కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభావ. నా దేవతండ్రి నా దేవత ద్రాక్షరసం తాగేవారి ఎందుకు ఉండకూడదు, వారితో సహవాసం చేయకూడదు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అదేవిధంగా ప్రభావ నా యొక్క నా దేవ జీవితం ప్రభావ వృద్ధులకు ప్రభావ నా దేవత న్యాయం చేసే వారికి ఉండాలని, దరిద్రులకు మోగవారికి న్యాయం చేసే వారికి ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి ప్రభావ తల్లిదండ్రులు నా దేవ పిల్లల పట్ల ప్రభావ నా దేవతని విధేత కలిగి జీవించినప్పుడు వారి యొక్క జీవితము బలవంతమైతే ఉండదని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలాగే ప్రభావ యొక్క చిన్న బిడ్డ కూడా ఆ రీతిని జీవించాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందులో బట్టి ప్రభావ నీకు వందనములు. కనమైతుంది ఈ విధంగా జనాన్ని ఈ విధంగా జరుపుకుంటూ మీరు ఇచ్చిన జీవమైన లేఖ శక్తిని బట్టి ప్రభావ నీకు వందనములు శాస్త్రం చేస్తున్నాము. కనమైతే మీకు వచ్చిన నా దేవతల కుటుంబంలో కూడా నా దేవతల పిల్లలు పెంపక విషయములు కూడా అట్టి రీతిలో ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందులో బట్టి నీకు వందనములు ప్రభావ. ఈ యొక్క దినాన్ని ప్రభావ మీ యొక్క చేతులకు అప్పగించుకుంటున్న ప్రభావ మీరు సహాయపడుతూ భద్రపరుస్తూ రక్షిస్తూ అవసరం కొడుతూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి బతిమలు వేడుకుంటున్నాం తండ్రి. తీసుకొచ్చా ఆడికి అర్థమైపోయినట్టు పాట పాడుతూ ఉండండి. వచ్చిందా ఒక మాట చదువుతాను ఇట్లా. మనుషులు అనుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న పిల్లమ్మని గారు బతుకుతాడేమో అనుకున్నాడు. పిల్లమ్మని గారు బతికాడు, పెళ్ళి అయ్యింది, పుట్టాడు. ఎట్లా తీసేది